గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. టైమ్ ఈస్ 5:56 AM. ఇవాళ చాలా చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాను గైస్. నంబర్ 1 మీరు థంబ్‌నెయిల్ చూసుంటే అన్నొచ్చేస్తున్నాడు ఇవాళ. నంబర్ 2 వచ్చేసి ఆఫ్టర్ 4 డేస్, 4 డేస్ ఆఫ్ కన్సెక్యూటివ్ షిఫ్ట్స్ తర్వాత ఈరోజు ఫస్ట్ టైం ఆఫ్ దొరికింది. ఇంకా లైన్‌గా 4 డేస్ ఆఫ్ ఉంది. 4 డేస్ నుంచి పొద్దున్న లేచి వర్క్‌కెళ్ళడం వేరే, 4 డేస్ నుంచి పొద్దున్న లేచి జిమ్‌కెళ్ళడం వేరే. నాకు పొద్దున్నే లెగిసి జిమ్‌కెళ్తే ఆహా! దట్ డే ఈజ్ హెవెన్ ఇంకా. నిద్రలో కరెక్ట్ 1:11కి లేచా. 1:11కి టాయిలెట్ వచ్చింది, లేచాను. మళ్ళీ ఎక్కడ మర్చిపోతానని చెప్పేసి స్క్రీన్‌షాట్ కూడా తీసుకున్నా. 1:11కి మెలుకువ వచ్చింది. ఇదిగోండి స్క్రీన్‌షాట్. ఐ వాస్ సో ఎక్సైటెడ్. అసలు 1:11కి లేచినప్పుడు కూడా నేను ఏమనుకున్నానంటే నిద్ర సరిపోలేదు అన్నట్టు ఏం అనిపియలేదు. బ్లాంకెట్ ఇట్లా తీసేస్తాను మెలుకువ రాగానే. చూస్తే 1:11 అవుతుంది. దాట్ ఎక్సైటెడ్ ఐ వాస్ ఫర్ టుడే. ఇంక ఇవాల్టి వర్కౌట్ విషయానికి వచ్చేస్తే టుడేస్ వర్కౌట్ యాక్చువల్లీ ఇవాళ మనది రెస్ట్ డే. నిన్న మనకి అప్పర్ చెస్ట్ ఉండే. కానీ నిన్న అన్నకు అందుకే కాల్ చేశాను. నిన్న ఏమైందంటే షిఫ్ట్‌లో చాలా వర్క్ ఉండే గైస్. అసల వీకెండ్స్‌లో ఉండే. నిన్న యాక్చువల్లీ థర్స్‌డే. సో వీకెండ్స్‌లో ఉండేదానికంటే ఎక్కువ ఉండే నిన్న. ఒక పర్సన్ సిక్ కాల్ చేసిండు, రాలేదు. ఒక పర్సన్ తక్కువైపోయాము. ఫుల్ అంటే ఫుల్ బిజీగా ఉండే. ఇంకా నాకు ఇంటికి వచ్చిన తర్వాత అవ్వలేదు. నేనేమనుకున్నా అంటే ఇవాల్టి రెస్ట్ డే నిన్న తీసేసుకుంటే ఈరోజు మళ్ళీ పొద్దున్న లేచి రెస్ట్ డే అంటే నాకు కొంచెం పొద్దున్నే లేచిన రోజు రెస్ట్ డే తీసుకోవాలంటే కొంచెం ఎట్లనో అనిపిస్తది. దట్స్ వై ఐ టుక్ రెస్ట్ యెస్టర్‌డే అండ్ వాకింగ్‌కెళ్ళిపోయాము. కానీ ఫుల్ చలి పెట్టింది కదా నిన్న. మార్నింగ్ అంతా ఎండ కొట్టింది. ఈవినింగ్ నైట్ అవ్వేసరికి ఫుల్‌గా చలి పెట్టింది. అలా జరిగిందనమాట నిన్న. అందుకోసమని ఇవాళ ఏసుకున్నాం. ఇంకా నేను అన్నకి కాల్ చేసి అడిగా, "అన్న నీ స్ప్లిట్ ఏంటి? రేపేం చేస్తున్నావు?" అంటే ఈరోజు బ్యాక్ చేయాలంట యాక్చువల్లీ. సో ఇవాళ బ్యాక్ చేస్తా అన్నాడు. నేనన్నా, "మరి నువ్వు బ్యాక్ ఆపేసేయి, రెస్ట్ డే తీసుకో. ఎల్లుండి మనం ఇద్దరం కలిసి బ్యాక్, దాని తర్వాత లెగ్స్ అలా కంటిన్యూ చేసేద్దాము. అన్న 3 డేస్ ఉంటాడు" అని చెప్పేసి చెప్పాను. ఈ 3 డేస్‌లో మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటాం మనం అందరము. అన్న దగ్గర నుంచి అన్న అసల వేరే లెవెల్ గైస్. ట్రైనింగ్ స్టైల్ గాని అంతా చాలా డిఫరెంట్ ఉంటది. నాకు మంచిగా అనిపిస్తది. అవన్నీ నేర్చుకుందాము. అండ్ ఆల్సో బిజినెస్ టిప్స్ తీసుకుంటాను. ఇంకా టైమ్ స్పెండ్ చేస్తాం టుగెదర్. సో అన్న కూడా మన రొటీనే ఫాలో అవుతాడు ఆల్మోస్ట్. సేమ్ అన్న యాక్చువల్లీ అన్న రొటీనే నేను ఫాలో అవుతా. ఇద్దరం సేమ్ రొటీన్ ఫాలో అవుతాము. అండ్ మేబీ ఈ 3 డేస్‌లో టెంపుల్‌కెళ్ళాలని ఒక ప్లాన్ ఉంది. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ కూడా పెట్టాను. సో ఎవరైనా రెస్పాండ్ అయితే టెంపుల్‌కెళ్ళడానికి కూడా ఛాన్స్ ఉంది. టెంపుల్ యాక్చువల్లీ అది ఫారెస్ట్‌లో ఉంటది గైస్ ఇక్కడ. దానికి కార్‌లో గాని, బస్‌లో గాని, ట్రైన్‌లో గాని ఎళ్ళాలంటే చాలా ఇబ్బంది. ఉన్నాయి, కాకపోతే చాలా ఇబ్బంది. ఒక 4 అవర్స్ పడతది. అదే మనం నీట్‌గా కార్‌లో ఎళ్ళిపోయామనుకోండి 1 ½ అవర్ ఎళ్ళడానికి, 1 ½ అవర్ రావడానికి. సో దర్శనం ఒక 1 అవర్ అయినా 3 అవర్స్‌లో మొత్తం అయిపోతది. ఒక మార్నింగ్ సెషన్‌లో అయిపోతది. కానీ ఈ బస్‌లో ఎళ్ళామనుకో ఒక డే మొత్తం వేస్ట్ అయిపోతది అన్నట్టు ఎవరన్నా వస్తే వెళ్దాం అన్నట్టు చూస్తున్నాము. లెట్స్ సీ, హోప్‌ఫుల్లీ దేవుడు పిలిపించుకుంటే వెళ్తాం. ఇప్పుడు కాఫీ తీసుకున్నాను. కాఫీ తాగేసి బ్లాక్ కాఫీ. నేను ఈ మధ్యన బ్లాక్ కాఫీయే తీసుకుంటున్నాను. ఎందుకంటే మిల్క్ కాఫీ నాకు చాలా కడుపులో గట్ ఇష్యూస్ వస్తున్నాయి నాకు. సో ఐ స్టాప్డ్ మిల్క్ కాఫీ. ఓన్లీ బ్లాక్ కాఫీ తీసుకుంటున్నాను. అండ్ పీనట్ బటర్ అలాంగ్ విత్ కివి ఈజ్ అవర్ ప్రీ వర్కౌట్ మీల్. ఇవాళ రీడింగ్ ఏం చేయను పొద్దున. డైరెక్ట్ జిమ్‌కెళ్ళిపోతాను. ఎందుకంటే మళ్ళీ వచ్చిన తర్వాత మీల్ ప్రెప్ ఉంది. బాక్సెస్ అయితే వేరే లెవెల్ ఉన్నాయి గైస్. చాలా బాక్సెస్ ఉన్నాయి. లాస్ట్ చెప్పాను కదా! లాస్ట్ 4 డేస్ నుంచి మనం మీల్ ప్రెప్ చేసుకున్న బాక్స్ అన్నీ 8 బాక్సెస్ ఉన్నాయి. ప్లేట్లున్నాయి, బౌల్స్ ఉన్నాయి. అన్నీ అలా పక్కన పెట్టేసాను. వి హావ్ టు వాష్ ఇట్. బికాస్ లాస్ట్ 4 డేస్‌లో మనకు వర్క్ ఉండడం వల్ల అసలు వాష్ చేయలేను. నేను వాష్ చేయను కూడా ఇంగ. వర్క్ ఉన్న రోజు ఐల్ బీ ఫోకస్డ్ ఆన్ ద థింగ్స్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. లైక్ కాంటెంట్ గానీ, అలా గానీ అవి మాత్రమే చూసుకుంటాను కాబట్టి ఐ విల్ ఇగ్నోర్ వాషింగ్ డిషెస్ ఆన్ నార్మల్ డేస్. సో ఇవాళ డిషెస్ వాష్ చేయాలి. మీల్ ప్రెప్ చేయాలి. అన్న కూడా వస్తున్నాడు కదా! అన్నకు కూడా మొత్తం మనమే మీల్ ప్రెప్ చేసేసి పెట్టేద్దాం. ఎందుకంటే మళ్ళీ ఈ 3 డేస్‌లో మళ్ళీ వంట వండుకుంటూ కూర్చుంటే ఐ డోంట్ వాంట్ వేస్ట్ దట్ టైమ్ విత్ అన్న. లెట్స్ గో. హెవెన్. క్రేజీ వచ్చింది. చాలా వచ్చింది ఇవాళ కాఫీ. నిన్నంత రాలేదు గానీ ఇవాళ చాలా వచ్చింది. లెట్స్ హ్యావ్ దిస్ కాఫీ అండ్ గో టు ద జిమ్. 8 7 6 5
4, 3, 2. నైస్, గుడ్ గుడ్. ఇందాక గైస్ ఇది చేస్తున్నాను విత్ ఉంటాయి కదా గ్రిప్స్తో చేస్తున్నాను. ఈ హ్యాండ్ ఇలా అయిపోయి ఇందులో జుమ్మని కిందికి వెళ్ళిపోయింది. భయపడ్డాను కోసుకపోతుందేమో ఫుల్ అది అవుతుందేమో అని, కానీ ఏం అవ్వలేదు. జస్ట్ కొంచెం ఇట్లా రాసుకుపోయింది, కొంచెం ఎర్రగా అయింది అంతే. మిగతా అంతా గుడ్, ఆల్ గుడ్. అది 28.4 సంథింగ్ ఎంతనో ఉండే. నేను ఎక్సెప్ట్ చేయాలంటే భయం వేసింది, బట్ స్టిల్ వెంట్ ఫర్ 24. ఒక 1 rep ఎక్కువనే చేసినాం దానికంటే, ప్రీవియస్ rep కంటే. యా భయపడ్డాను కానీ ఏమవుతుంది. అయిపోయింది చెస్ట్ వర్కౌట్. జస్ట్ యాబ్స్ ఒకటి రిమైనింగ్ ఉన్నాయి. సూపర్ సెట్ కొట్టేస్తాను 3 హ్యాంగింగ్ లెగ్ రేజెస్ అండ్ క్రంచెస్. విల్ డూ సూపర్ సెట్ అండ్ దెన్ the tension. భారతిలో డైవింగ్ వెంకటలు. తింగ తింగ తింగరుల టెన్షన్, దొంగ దొంగ సచ్చినోళ్ళ టెన్షన్. అంటాడు అటో అప్పరావు. సో గైస్ మీల్ ప్రెప్ అయితే అయిపోయింది. సో మీల్ ప్రెప్కి మనం ఏమేమి చేసుకున్నామంటే 5 boxes ఆఫ్ బాస్మతి రైస్ విచ్ ఇస్ 300 grams కుక్ తర్వాత 300 grams ఈచ్ బాక్స్లో. అండ్ చికెన్ కర్రీ చేశాను. చికెన్ కర్రీ ఈజ్ విత్ 650 grams ఆఫ్ చికెన్ థైస్ అండ్ 650 grams ఆఫ్ చికెన్ బ్రెస్ట్. ఇదంతా ఒక 10 ml ఆయిల్తోని ఆనియన్స్ వేసి కుక్ చేశాను కర్రీ విత్ ఆల్ ద స్పైసెస్. మీల్ ప్రెప్ అనేది చాలా ఈజీ గైస్. నాకు ఇది మొత్తం కలిపి ఒక 1.5 hour పట్టింది అంతే, ఎక్కువ టైం కూడా పట్టలేదు. ఆ 1.5 hour కూడా యాక్చువల్లీ 1 hourలో అయిపోవాలి, కానీ డిషెస్ వాషింగ్ ఉండే చాలా. ఈ డిషెస్ అన్నీ వాషింగే ఉండే, ఈ బాక్సెస్ అన్నీ. సో అన్నీ వాష్ చేసినందుకు నాకు ఒక ఎక్స్ట్రా 1/2 hour పట్టింది, కానీ 1 hourలో అయిపోతుంది. ఏం లేదు, రైసా కుక్కర్లో పెట్టేస్తాం అయిపోతుంది. 5 boxes 6 boxes చేసుకున్నారనుకోండి, మీకు 3 days 4 days వస్తుంది నీట్గా. చికెన్ కర్రీ కావాలంటే మీరు కర్రీ చేసుకోవచ్చు. నేనైతే కర్రీ ఎక్కువ చేసుకోను, అన్న వస్తున్నాడని ఇప్పుడు చేశాను అంతే. అండ్ ఓట్ మీల్ ఉంది కదా, ఓట్ మీల్ వచ్చేసి నేనైతే 6 ఎందుకు చేశానంటే ఇప్పుడు అన్న వస్తున్నాడు, సో మనకి 3 days వస్తాయి. నార్మల్గా నేను 3 or 4 చేసుకుంటా డిపెండింగ్ ఆన్ మై మూడ్. ఇంకా సో 3 ఇందులో 6 వచ్చేసి 6 3 డిఫరెంట్ ఫ్లేవర్స్, 2. సో 2 వచ్చేసి హనీ కోమ్ ఫ్లేవర్ మన దగ్గర ఉన్నది, ఇంకా 2 వచ్చేసి వెనిలా రాస్బెర్రీ, అండ్ ఇంకా 2 వచ్చేసి చాక్లెట్. అన్న వచ్చినప్పుడు మనకి బ్రేక్ఫాస్ట్ గురించి అసలు ఆలోచించాల్సిన అవసరం ఉండదు, లంచ్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే 5 boxes ఆఫ్ రైస్ ఉంది. ఏమన్నాడంటే స్వీట్ పొటాటో నేను తింటానరా అని అన్నాడు. సో స్వీట్ పొటాటోలు 2 ఉన్నాయి. 300 grams అంటే 3 6 1800 grams. 1800 grams అంటే 2.5 kilos. అది తెచ్చి చేసేసాను అనుకోండి మన ఎయిర్ ఫ్రైర్లో, ఇంకా అవసరమే లేదు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటి ఉంటుంది, అది ప్రీ వర్కౌట్ మీల్. ఇక అప్పుడు చేసుకుంటేనే బెస్ట్, పీనట్ బటర్ బ్రెడ్ అది ఇది. అండ్ అన్న కోసం అని చెప్పేసి నేను శాండ్విచ్ కూడా చేస్తాను. నేను నిన్న నైట్ శాండ్విచ్ తిన్నాను. సో మన శాండ్విచ్ ఎగ్ శాండ్విచ్ చేసేస్తే అయిపోతుంది. ఇది అలా ప్రిపేర్ చేసుకోవాలి మీల్ ప్రెప్ ఎప్పుడైనా కానీ. ఈజీ, చాలా ఈజీ గైస్ అసలు మీల్ ప్రెప్. ఎక్కువ టెన్షన్ ఉండదు మీకు. నాకు ఇక 1 hourలో
నేను ఆల్మోస్ట్ ఎంత టైం సేవ్ చేశాను? నాకు ఈజీగా ఒక్క మీల్‌కి ఎంత లేదన్నా ఎంత తక్కువైనా గానీ 20 మినిట్స్ అయితే పడతది గదా! 20-30 మినిట్స్ అయితే పడతది గదా! సరే 30 నిమిషాలేసుకోండి. వాషింగ్ డిషెస్ పైనుంచి కిందకొచ్చి మళ్ళీ అది వేడి చేసి అంతా చేసి 30 మినిట్స్ పడతది కదా! 30 మినిట్స్ అంటే నేనిప్పుడు ఇక్కడ ఎన్ని మీల్స్ చేశాను? 6 అవొక 5 11 మీల్స్ చేశాను. అండ్ ఒక 11 మీల్స్ అయిపోయినాయి. ఇంకొకవేళ నేను ఎయిర్ ఫ్రైయర్ అది అవుంటే నాకు ఆల్మోస్ట్ 11 + 6 17 మీల్స్ అయిపోతాయి. 17 మీల్స్ అంటే 17 × 30 ఎంత మనకి? 510 మినిట్స్. 510 మినిట్స్ అంటే ఎన్ని అవర్స్ గైస్? ఒకసారి ఆలోచించండి. ఆల్మోస్ట్ 9 అవర్స్. 9 అవర్స్ వర్త్ ఆఫ్ టైమ్ నేను 1 అవర్‌లో చేసిన. అంటే నాకు 8 అవర్స్ మిగిలిపోయినట్టే కదా! మీరు అలా ఆలోచించుకొని ఎప్పుడైనా టైమ్ సేవింగ్ చేసుకోండి. మీల్ ప్రెప్ అయితే చాలా చాలా ఈజీ. ఒకవేళ ఇఫ్ యూ హ్యావ్ యాక్సెస్ టు ఫ్రెష్ ఫుడ్ అంటే ఇప్పుడు మీ ఇంట్లో మీ మమ్మీ వాళ్ళు చేయగలిగితే వాళ్ళు ఓకే చేస్తున్నారు మీకోసం సపరేట్‌గా అంటే పర్లేదు. అలా కాదు మీరు సపరేట్‌గా సింగిల్‌గా ఉంటున్నారు. యూకేలో గానీ, యూఎస్‌లో గానీ, ఇంట్లో అయినా గానీ, మీరు హైదరాబాద్‌లో అయినా బ్యాచిలర్ లాగా ఉంటున్నారు, రూమ్‌లో ఉంటున్నారంటే మీల్ ప్రెప్ చేసుకుంటే బాక్సెస్ కూడా ఎక్కువ ఏం రేట్ ఉండవు. ₹250 ఏమో ఉంటది ఒక్క బాక్స్. మీరు ఒక 10 బాక్సులు తెచ్చి పడేసినారనుకోండి, మీకు నీట్‌గా ఎంత లేదన్నా 2 ఇయర్స్ వస్తాయి ఈ ఐకియా బాక్సెస్. ఐకియాలో ఎళ్లి 1 లీటర్ బాక్సెస్ అని కొట్టండి వచ్చేస్తాయి. మీకు ఆన్‌లైన్‌లో అయినా ఇంటికొచ్చేస్తాయి ఆర్డర్ చేస్తే. వెరీ ఈజీ, వెరీ ఎఫిషియంట్ అండ్ ఐ కాంట్ రికమెండ్ దిస్ ఎనఫ్. మీల్ ప్రెప్ చేసుకోండి. అది. ఇప్పుడు నా దగ్గర బాక్సెస్ అయిపోయినాయి యాక్చువల్లీ. స్వీట్ పొటాటో చేద్దామన్నా గానీ ఐయామ్ సో ఎక్సైటెడ్ ఫర్ ద కర్రీ. నాకిప్పుడు తినాలనిపిస్తుంది చాలా. విల్ ట్రై ఇట్ ఆర్ షుడ్ ఐ ట్రై ఇట్? ఐల్ థింక్ అబౌట్ ఇట్. లంచ్‌కి తినాలా లేకపోతే బ్రేక్‌ఫాస్ట్‌కి తినాలా అని ఆలోచిస్తున్నా. బ్రేక్‌ఫాస్ట్ అయితే చపాతీస్ చేసుకొని తినాలి. లంచ్ అనుకో రైస్ ఉంది కదా ఆల్రెడీ రైస్‌లో తినేద్దాం. చూద్దాం. స్నానం చేసిన తర్వాత మెడిటేషన్ చేసుకొని చూద్దాం. ఒక్క 5 నిమిషాల్లో కివి ఉన్నాయి. కివి నేను తినట్లేదు. అవి పీల్ చేసి కట్ ఇట్లా తీయాలని చెప్పేసి నేను కివి తినట్లేదు. సో ఇప్పుడు మొత్తం అన్నీ 4 ఏమో ఉన్నాయి. అన్నీ కట్ చేసుకొని పెట్టేసుకుంటా ఒక బాక్స్‌లో. సెట్ అయిపోతుంది నీట్‌గా. హలో గైస్, వెల్కమ్ టు సెషన్ 2 ఆఫ్ అవర్ డే. పడుకొని లేచాను ఇప్పుడే. 2:15 కల్లా పడుకున్నాను అండ్ 4:15 కల్లా లేచాను. 2 అవర్స్ మంచిగా స్లీప్ తీసుకున్నాము. బట్టలు ఉతికేసాను కానీ పడుకునే ముందు మర్చిపోయాను తీయడం. సో నౌ బ్రష్ చేసేసుకున్నాను. సెకండ్ టైమ్ ఆఫ్ ద డే బ్రష్ చేసుకున్నాను. ఐ ఫైండ్ ఇట్ రియలీ హెల్ప్ఫుల్. మంచిగా అనిపిస్తుంది. అండ్ ఎండ మాత్రం మామూలుగా కొట్టట్లేదు ఇవాళ. అక్కడ చూడండి బ్లైండ్స్‌లో నుంచి వస్తుంది. అదిగో అందులో నుంచి వస్తుంది. అసలు మామూలుగా కొట్టట్లేదు. అన్న బస్ ఎక్కేసాడంట. కాల్ చేశాను ఇందాకే. లేవగానే కాల్ చేసిన. 6:25కి హీల్ బీ హియర్. సో 6:25 అంటే మనం ఇంట్లో నుంచి మినిమమ్ 6 o'clock బయలుదేరాలి ఇక్కడ నుంచి స్టాప్కి నడవడానికి. సో వీ విల్ వాక్ అరౌండ్ 5:30కి స్టార్ట్ అయ్యి మన కార్డియో కూడా కంప్లీట్ చేసుకుందాం ఒక 1 hour అన్న వచ్చే లోపల. లాండ్రీ కూడా వేసాను. లాండ్రీ బట్టలు ఆరేద్దాం. రూమ్లో దుమ్ము కనిపించని దుమ్ము చాలా ఉంది గైస్. కనిపించని దుమ్ము చాలా ఉంది. తెలుస్తుంది ఇదిగో ఎండకి కనిపిస్తుంది కదా, ఎండకి ఇట్లా ఈడంతా షైన్ అవుతుంది దుమ్ము. మొత్తం సెటిల్ అయ్యాక అదిగో అమ్మో మొత్తం సెటిల్ అయిపోయాక ఐ విల్ డూ వాక్యూమ్ క్లీనింగ్. గైస్ 6:30కి రావాల్సిన మనిషి 7:20 అవుతుంది ఇంకా రాలేదు. అయితే బస్సు బ్రేక్ డౌన్ అయిందంట. ఇంతకుముందు ఇక్కడ వేరే బస్సు అతను అక్కడ ఆపినప్పుడు చెప్పాడు ఇలా ద నెక్స్ట్ బస్ ఈజ్ హ్యావింగ్ అ బ్రేక్ డౌన్, సో ఇట్ క్యాన్ బీ అరౌండ్ 30 minutes డిలే అని చెప్పేసి. బట్ ఇట్స్ ఆల్మోస్ట్ 1 hour డిలే. సో ఈ 1 hourలో మనం వాకింగ్ అయితే చేసుకున్నాము. ఇట్ సీ హౌ మెనీ స్టెప్స్ వీ హ్యాడ్. 12,000 స్టెప్స్ అయితే అయిపోయాయి. 12,445. ఆల్మోస్ట్ 6,000 స్టెప్స్ ఇప్పుడే అయిపోయాయి. సో 1 hourలో అక్కడిక్కడ నడుస్తూనే ఉన్నాను. నడుస్తూ కొంచెం క్లయింట్ కాల్స్ తీసుకున్నాను. సో అలాగా మనకి టైం అయిపోయింది. ఇంకా 6 minutesలో వస్తుంది అన్నాడు అన్న. సో రాగానే అన్నని ఇంటికి తీసుకెళ్ళిపోయి మోస్ట్లీ డిన్నర్ చేసేసి ఒక చిన్న మీటింగ్ ఉంది, బయటికి వెళ్ళాలి, ఒక పర్సన్ని కలవాలి. అక్కడ కలిసేసి ఇంకా తినేసి పడుకో. గైస్ నేను ఇగో ఇక్కడ కూర్చున్నాను. అదిగో అక్కడ బస్సు వెళ్తుంది. అదే బస్సు. ఒరే బాబాయ్ అదేంటి అంత దూరం ఉంది, నేను చూసుకోలేదు గైస్. నడుచుకుంటూ వచ్చి ఇక్కడ కూర్చున్నాను. అక్కడ ప్రశాంతంగా ఉందని చెప్పేసి మంచిగా ఉంటుంది అక్కడ. దట్ ఆగింది, బస్సు ఆగింది. ఏమైంది?
అది జాకెట్ వల్ల అట్లా కనిపిస్తుంది. ఇంత లేట్ అయింది. కళ్ళద్దాలు పెట్టుకొచ్చినావు, ఎండ కొడుతుందా? అప్పుడు వెళ్ళినప్పుడు పెట్టినా. ఇంకా రాలేడేం రా అని అంటారు. బస్సు ట్రాఫిక్ ఉంటే వేరే దగ్గర దించేస్తారు అనుకున్నాను నేనైతే. నన్ను ఏదైనా తీసుకుపోయి అడవులు ఇటు పెడతారేమో అనుకున్నాను, అడ్వెంచర్ లెక్క. ఏంటంటే ఇంతకుముందు కరెక్ట్ 6:25 కదా నేను దింపేది. 6:22కి నేను ఈ నుంచి ఇట్లా నడుచుకుంటూ పోతున్నా. ఇంకో బస్సు వచ్చింది సేమ్ ఫ్లిక్స్. నేను వచ్చేసినేమో అనుకుని ఇట్లా వచ్చి నిలబడితే ఆడొచ్చి దగ్గరకు వచ్చి డ్రైవర్ కూడా వచ్చి లేదు ఇంకా అది 40 minutes డిలే ఉంది, బ్రేక్ డౌన్ అయిందని అన్నాడు. ఏమన్నా బస్ చేంజ్ అయినా బ్రేక్ డౌన్ అయితే బస్ చేంజ్ అవ్వాలి, అట్లీస్ట్ వీడు ఆపాలి కదా, ఎడ కూడా ఆపలేదు. ఈ కెమెరా వెళ్ళినప్పుడు అట్లా నేను మనిషి ఆగిపోతుందిరా, నా మాట ఆగిపోతుందిరా. అయిపోయింది, యూట్యూబ్ మర్చిపోయినా అంతే, కథం. ఇదంతా పోయింది. ఇట్స్ ఓకే, ఐ స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్. ఇఫ్ నాట్ సరే లేదు డెలివరీ చేసుకుంటా, లేదు దాని తర్వాత ఇంకేదో చేసుకుంటా, బతకడం ఆపను కదా. కానీ కంప్లైంట్ చేయండి రాదు, ఎంత పెద్దదైనా కానీ ఎంత చిన్నదైనా కానీ కంప్లైంట్ అయితే నేను చేయను. నాకు తెలిసిందల్లా ఇట్స్ ఓకే, జరిగింది, ఓకే సరే ఇట్లా చేస్తే ఇట్లా అయింది కదా, పర్లేదు చేసుకుంటా పోదాం. అంతకుమించి ప్రెజర్ తీసుకుని అయ్యా మొత్తం చేసింది పోయిందిరా, ఎట్లరా ఏమొస్తుంది దాంతో? పోయిన పేజ్ వస్తుందా ఇప్పుడు? ఇది నేను సీరియస్గా చెప్తున్నా, ఇది నేను మల్టిపుల్ సిచ్యువేషన్ ఫేస్ చేసి చెప్తున్నా. నేను నాకు నవ్వడం వచ్చు, నవ్వి తీసుకోవడం వచ్చు, దాని తర్వాత నెక్స్ట్ ఏంటనేది ఇది చేయడం వచ్చు. చెప్పిన కదా, లైక్ నాకు ఒక 1 month బ్యాక్ నా సేవింగ్స్ మొత్తం పోయినాయి, 16 lakhs పోయినాయి. నీకు నాతో మాట్లాడినప్పుడు ఎప్పుడు నా 16 lakhs పోయినట్టు మాట్లాడిందా నేను? సో గైస్ తినేసినాము, మంచిగా చికెన్ కర్రీ చేశాను. యాక్చువల్లీ నేను చికెన్ కర్రీ 2 daysకి వస్తుందని అనుకున్నాను, నా బ్రెయిన్లో క్యాల్కులేట్ చేసి అన్నీ చేస్తే అది మొత్తం అయిపోయింది. నాకేసినాం మొత్తము, కొంచెం మిగిలింది అంతే. మంచిగా చపాతి 9 చపాతీలు, 2 ఆరెంజెస్, ఇంత చికెన్ కర్రీ, పెరుగు, అన్నం అన్నీ టోటల్ ఏమంటారు వివాహ భోజనం లాగా అయింది సిచ్యువేషన్. ఇంకా మన బెన్నుండి తెలుసు కదా డ్రింక్ ఒకటి ఇచ్చాడు, అది కూడా అయింది. నాకైతే కడుపు మొత్తం ఇట్లా పేలిపోతుంది. అన్ననేమో ఇంకా కొంచెం నేను తినేయగలుగుతాను రా అంటున్నాడు. నా వల్ల అయితే అయితలేదు అసలు. చాలా డీప్గా మాట్లాడుకున్నాము. తిన్న తర్వాత చేతులు అయితే ఎండిపోయినాయి, మాట్లాడుతూ చేతులు ఎండిపోయినాయి నీట్గా. అన్న మాట్లాడేది అండ్ ఒక సిచ్యువేషన్ అయింది. ఆ సిచ్యువేషను నేను చదివే బుక్ 2 టోటలీ మ్యాచ్ అయిపోయినాయి గైస్. మాట్లాడేటప్పుడు కూడా నేను అప్పుడే బుక్ ఓపెన్ చేసి నేను చదువుతున్న బుక్ అప్పుడే ఒక ఫోటో తీసుకున్నాను. ఎగ్జాక్ట్లీ సిచ్యువేషను ఆ లైన్కి ఆ పేజ్కే మ్యాచ్ అయింది కదా అన్న, కరెక్ట్గా మ్యాచ్ అయింది కదా. ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అయింది సిచ్యువేషన్కి. మస్తు అనిపించింది అది. మళ్ళీ ఈరోజు పొద్దున్నే చదివాను నేను, క్రేజీ అనిపించింది అది. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. లేచి జిమ్కి వెళ్ళాలి యాజ్ యూజువల్ 5 in the morning, 5 AM వేకింగ్ అప్. ఫస్ట్ టైం ఏమంటే రొటీన్ డిస్టర్బ్ చేసుకోకుండా అని చేద్దామని అనుకోని, అంటే ఇంతకుముందు కలిసినాం అనుకో 2 సార్లు కలిసినాం ఇప్పటికి. లాస్ట్ టైం కలిసినప్పుడు మాత్రం అంటే అడ్డగోలుగా 2 గంటలకు వచ్చినాము, 10 గంటలకేమో లేసి 11 మాగా వెళ్ళాము. కానీ ఈసారి అయితే అట్లా ఉండద్దు అనుకుంటున్నాము. ఈసారి ప్రాపర్గా అంటే వర్క్ డిస్టర్బ్ అవ్వకుండా, రొటీన్ డిస్టర్బ్ అవ్వకుండా అట్లా ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాము. 90% అయితే ట్రై చేస్తాం, 10% అగైన్ లైఫ్ మజా అయ్యున్నది మొత్తం అకార్డింగ్ టు ప్లాన్ అయితే అన్నట్టు 90% అయితే ట్రై చేస్తాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఐ హోప్ యూ లైక్డ్ ఇట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.